అనారోగ్యంతో చనిపోయిన రాజ్యసభ మాజీ సభ్యుడు పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ అంత్యక్రియలు రేపు నిజామాబాద్లో జరగనున్నాయి. డిఎస్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. డిఎస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. గుండెపోటుతో డిఎస్ చనిపోయారన్నారు కుటుంబ సభ్యులు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. డిఎస్ భౌతిక కాయాన్ని హాస్పిటల్ నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్లోని నివాసానికి తరలించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు నివాళులర్పిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ రెండో కుమారుడు బీజేపీ ఎంపీ అరవింద్ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ డిఎస్గా అందరికీ సుపరిచితం. ఆయన 1948 సెప్టెంబర్ 27న వేల్పూరులో జన్మించారు. నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి నాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. 1989లో కాంగ్రెస్ తరఫున నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. డిఎస్కు 2 కొడుకులు. పెద్ద కొడుకు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున ఎంపీగా ఉన్నారు. డిఎస్ 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐఎన్పిఆర్ మంత్రిగా చేశారు. 2004, 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మంత్రిగా ఉన్నారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా డిఎస్ బాధ్యతలు నిర్వహించారు. 2004లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తులో డిఎస్ క్రియాశీలక పాత్ర పోషించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వైఎస్తో పాటు డిఎస్ పాత్ర ఎంతో ఉంది. డిఎస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీకి విధేయునిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రణబ్ ముఖర్జీతో పాటు ఇతర సీనియర్ నేతలతో డిఎస్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మండలిలో విపక్ష నేతగా పనిచేశారు డిఎస్. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తితో 2015లో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడిగా కూడా పనిచేశారు డిఎస్. 2016 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు డిఎస్. డిఎస్కు నివాళులర్పించారు పలువురు నేతలు. డిఎస్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజకీయాల్లో ఆయన ఎంతో పేరు సాధించారన్నారు నేతలు. నా తరఫున, మా కుటుంబం తరఫున, అదేవిధంగా పార్టీ తరఫున కూడా వారికి నివాళులర్పిస్తున్నా. దాదాపు నాకు ఒక 40 సంవత్సరాలుగా వారితో పరిచయము, సాన్నిధ్యము. మంత్రిగా ఉన్న, బయట సాధారణమైన ఒక రాజకీయ జీవితం గడుపుతున్న వారితో
ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండేటువంటి వారు, విషయాల పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి. వారితో ఒక కుటుంబ పరంగా కూడా ఒక సన్నిహితమైన సంబంధం ఉంది. ప్రత్యేకించి డి శ్రీనివాస్ గారితో ఒక అనుబంధం ఒకటి చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో తరచూ కలిసేవారు, కలిసి ఉద్యమం గురించి మాట్లాడేవారు, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి చేయవలసిన పనుల గురించి ప్రస్తావించేవారు. ప్రత్యేకించి బిల్లు ఇక పాస్ అయ్యే సందర్భంలో మా అందరికీ వారు చెప్పిన మాటలు గుర్తుకున్నాయి. బిల్లు పాస్ కావాలి, 2014లోపే పాస్ కావాలి, ఇది దాటితే మళ్ళీ పాస్ కాదు, ఇప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే బిల్లు పాస్ అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో తర్వాత ఇచ్చినా పర్వాలేదు అనే ఆలోచనలు ముందుకు వచ్చినప్పుడు వాటిని తిప్పికొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకోవాల్సిందే అనే మాట వారు మాకు చెప్పి మార్గనిర్దేశన చేశారు. అది మాకు చాలా ఉపయోగపడింది ఆ సూచన. దాని ప్రకారమే మేము కూడా అప్పటికే అదే ఆలోచనతో ఉన్నాం. కానీ ఆయన ఇంకా గట్టిగా మాకున్న ఆలోచనలకు బలాన్ని చేకూర్చిండ్రు. వారు చెప్పిన మాట ప్రకారమే గట్టిగా నిలబడి 14లోపే తెలంగాణ సాధించుకోవాలనే ప్రయత్నాన్ని ఇంకా ముమ్మరం చేసినాం. చాలా కీలకమైన సమయం. ఆ రకంగా వారు చేసిన సూచన చాలా ఉపయోగపడింది. ఆ కారణం చేత వారు ఎప్పుడు కూడా గుర్తుంటారు. వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి నా తరఫున, మా మిత్రులందరి తరఫున, పార్టీ తరఫున, కుటుంబం తరఫున జోహార్లు అర్పిస్తున్నారు. గారికి వారు ఆత్మశాంతిగా ఉండాలి. వారు కుటుంబ సభ్యులకు సంతాపి అందరి తరఫున తెలియజేస్తూ మళ్ళీ పునర్జన్మలో కూడా ప్రజలకు సేవ చేసే విధంగా భగవంతుడు ఆశిస్తూ ఇచ్చి వారికి చేయాలని, మళ్ళీ ప్రజలకు సేవ చేసే విధంగా ప్రత్యేకంగా ఈ సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో, వారి మిత్రులతో, చుట్టాలతో, తర్వాత ఫ్యామిలీ మెంబర్లతో, తర్వాత ప్రత్యేక అభిమానులతో నేను అందరి యొక్క ప్రేయర్స్తో వారు శాంతి స్వర్గాన ఉండి మళ్ళీ కూడా ఏ జన్మలో అయినా కానీ ప్రజలకు సేవ చేసే విధంగా భగవంతుడు వెనుక ఆశీస్సులు ఇవ్వాలని, నేను వారికి ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాను. జి శ్రీనివాస్ మరణం పట్ల బీసీ సంక్షేమ సంఘం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. ఆయన మంత్రిగా ఉన్న కాలంలోనే బీసీలకు అనేక స్కీములు పెట్టించారు. గతం లోపల పూర్తి స్థాయిలో స్కాలర్షిప్లు వచ్చేది కాదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వంలో ఉండి కూడా మేము ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలప్పుడు పిలిచి చర్చలు జరిపి ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలని సాచురేషన్ పద్ధతిలో డి శ్రీనివాస్ గారి కృషి ఫలితంగానే మొత్తం ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ వస్తుంది. ఈరోజు బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రతి ఒక్కరి కాలేజ్ కోర్సులు చదివే విద్యార్థులకు వస్తుందంటే అది డి శ్రీనివాస్ గారు చేసిన కృషి ఫలితం అని చెప్పి, ఆయన తీసుకున్న చొరవ ఫలితం అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నా. ఆయన మంచిగా ఉన్నప్పుడు హాస్టల్ కావాలని మమ్మల్ని కావాలని అడుగుని మీరు అని అంటుండే. అంత బీసీల పట్ల అంత కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాడు, వందలాది హాస్టల్ పెట్టాడు, బీసీ కార్పొరేషన్లు, కులాల కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఏర్పాటు చేశాడు. అందుకే బీసీ జనమంతా ఆయనకు రుణపడి ఉన్నారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన ఆత్మకు తృప్తి కలగాలి, భగవంతుడు ఆయన కుటుంబానికి మేలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సీనియర్ రాజకీయ నేత డి శ్రీనివాస్ మరణం తీవ్రంగా బాధించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు సేవలందించారన్నారు. ప్రజలతో మమేకమై బతికి వ్యక్తి ఉంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ముందుకు సాగాలని, భగవంతుడు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మంత్రిగా
అనేక బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది. వారు ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి, అందరితో స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజకీయాలలో యువకులు రావాలని అనేక సార్లు అందరి ముందు అనేటువంటి వారు, రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ సమయంలో 2004 నుంచి 2009 వరకు వారితో శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది. ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి వారు. వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు. మరి అలాంటి పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాము. వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాను. వారు ముఖ్యంగా వారి కుమారుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు మరి ధర్మపురి అరవింద్ గారికి, వారి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒక సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ కష్టకాలంలో భగవంతుడు వారికి ధైర్యం ఇవ్వాలని, డి శ్రీనివాస్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. డిఎస్ గొప్ప నేతన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన మృతి రాజకీయంగా తీరని లోటన్నారు. డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించారు కేటీఆర్. రాజ్యసభ మాజీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మా అందరికీ కూడా సుపరిచితులు. రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం. పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, నేను, అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, ఇంకా సోదరులు బాల్క సుమన్ గారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి, వారి కుటుంబానికి మా పార్టీ తరఫున, మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం, వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా